రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వరిలో వెదజల్లి పద్ధతిలో 10 రోజుల విత్తనం జల్లి 10 రోజులు అయిన తర్వాత మొదటి తప ఎరువుగా ఎకరానికి 30 కేజీల యూరియా అయితే జల్లుతున్నటువంటి బండి శంకరయ్య గారి పొలంలో అయితే మనం ఉన్నామండి. ఆయన విత్తనం జల్లుకొని ఇవాళకి 10 రోజులు అయితే పూర్తవుతుందండి. 4 నుంచి 7 రోజుల మధ్యలో కొట్టాల్సిన యూపీఎల్ యూరోస్ గోల్డ్ అయితే స్ప్రే చేయడం జరిగిందండి. స్ప్రే చేసిన తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఒకసారి వాటర్ పెట్టి శుభ్రంగా, అంటే పొలం మొత్తం నిండుగా వాటర్ పెట్టండి. ఒక 24 గంటలు అయితే బాగా నీటిని నిలగట్టి తర్వాత నీటిని మొత్తం కిందకి తీసేసి తర్వాత రోజు ఎకరానికి 30 కేజీల యూరియా చొప్పుని నత్రజని అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా మనం ఇవ్వడం వల్ల ఈ మొలకలు బేగా ఎదుగుదల అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకి 10 రోజుల వెదజల్లే పద్ధతిలో విత్తనాలు సుమారు 3 అంగుళాల నుంచి 3.5 అంగుళాల పొడవు అయితే ఎదుగుతాయండి. ఈ ఏజ్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ నీటిని కనుక నిలగట్టినట్లయితే ఈ మొలకలు చాలా మట్టుకి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని మనకి తొందరగా ఎదగాలి, నీరు నిలగట్టాలి అంటే కనుక మొదటి తప్ప ఎరువు నత్రజనినే జల్లుకోవాలండి. అదే ఎదజల్లే విధానంలో కానీ లేదా డ్రమ్ సీడర్తో మనం విత్తనాలు విత్తుకునే ప్రాసెస్లో కానీ రెండిట్లో ఒకే విధంగా ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఈ విధంగా మనం యూరియా జల్లుకోవడం వల్ల తొందరగా గ్రోత్ అయితే ఉంటుందండి. అప్పుడు మనం ఈ కలుపు నివారణ కోసం మళ్ళీ నీరు పెట్టుకొని ఇంచుమించు ఒక 2 అంగుళాల పాటు నీళ్ళు నిల్వ ఉండే విధంగా నీరు నిలగట్టుకోవడం జరుగుతుంది. అవునండి, అవును, సరిపోతుంది. ఎదజల్లే విధానంలో కానీ లేదంటే డ్రమ్ సీడర్తో డైరెక్ట్గా విత్తనాలు విత్తుకునే విధానంలో కానీ ప్రధానంగా మనం కలుపునైతే నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఎందుకంటే మనం కలుపుని కనుక పూర్తిగా నిర్మూలించలేకపోయినట్లయితే కనుక మొత్తం కలుపుతో పెరిగిపోతుందండి పొలం అంతా. మనం మనుషుల్ని పెట్టి తీయించాలంటే మట్టుకి చాలా డబ్బులు అయితే అవుతాయి. ఒక ఎకరానికి వచ్చి ఇంచుమించుగా 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు అయితే అవుతుందండి. మనం ఈ 2 రకాల కలుపు మందులు మనం పిచికారీ చేయలేనట్లయితే మొదటి దఫాగా మనం పిచికారీ చేయాల్సిన మందు యూపీఎల్ యూరోస్ గోల్డ్ అనేది స్ప్రే చేస్తామండి. అది 4 నుంచి 7 రోజుల మధ్యలో స్ప్రే చేయాల్సి ఉంటుంది. తర్వాత 21 రోజు దాటకుండా మళ్ళీ 2 రకం మందు అయితే ఉంటుందండి. అది కూడా మనం రేపు కొడతాం అనగా ఈరోజు పొలంలో ఉన్న నీటిని మొత్తం కిందకి తీసేసి బాగా ఆరిన తర్వాత 2వ రోజు అయితే ఆ మందుని మొత్తం చేనంతా తడిచే విధంగా స్ప్రే చేయాలండి. మనకి అక్కడక్కడ గడ్డి మొలకలు ఇవన్నీ మొలుస్తూ ఉంటాయి. ఈ మొలకలన్నింటినీ కూడా ఆ మందు మీద పడిన తర్వాత మనం మీద పడే విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే పూర్తిగా గడ్డిని అయితే నిర్మూలించవచ్చు. ఈ రకంగా 2 మందులని కనుక మనం సక్రమంగా స్ప్రే చేయగలిగినట్లయితే కనుక ఒక ఎకరానికి వచ్చి 2 లేదా 3 మనుషులతో కలుపునైతే తీసుకొని చేను మొత్తం శుభ్రం చేసుకోవచ్చండి. ఈ 2 మందులు చాలా బాగా పనిచేస్తాయి. మీకు 21వ రోజు మందు కూడా నేను చూపించడం జరుగుతుంది. మేము గత 10-15 సంవత్సరాలుగా ఈ ఎదజల్లే విధానాన్ని అనుసరించి వ్యవసాయం చేయడం అయితే జరుగుతుంది. పూర్తిగా ఈ 2 మందులనే మేము స్ప్రే చేసి పూర్తిగా కలుపుని నివారిస్తున్నామని చెప్పేసి మనకి బండి శంకరయ్య గారు అయితే చెప్పడం జరిగిందండి. మనకి ఎదజల్లే విధానానికి ఊడ్చుకునే విధానానికి సుమారుగా ఒక ఎకరానికి వచ్చి 7-8 వేల రూపాయలు సేవ్ చేయవచ్చండి. అయితే మనకి ఈ కూలీల కొరత ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఊడ్చడానికి జనం దొరకకపోవడం ఈ అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయండి. ఈ వెదజనే విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఒక ఎకరం పొలాన్ని ఒక మనిషి వచ్చి, అంటే తన పొలంలో తనే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విత్తనాలు జల్లుకొని ఈ విధంగా చేలు చేసుకునే పని ఒక మనిషిని అయితే చేయొచ్చండి. అదే మనం ఊడ్చే విధానంలో చేసినట్లయితే కనుక ఒక ఎకరానికి 10 మంది ఆడవాళ్ళు, 4 మగవాళ్ళు, ఒకళ్ళు ఆకు మోయడానికి సుమారుగా 15 మంది అయితే అవసరం అవుతారండి. కానీ ఈ ఎదజల్లే విధానంలో ఒక ఎకరం పొలాన్ని ఒకరు మాత్రమే పూర్తిగా విత్తనాలు వెదజల్లి చేను పని చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి.